హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారనమాట. కేటీఎం డ్యూక్ 200 కొనుక్కోవాలా, NS400Z పర్చేస్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే డ్యూక్ 200 వచ్చేప్పటికి 2,42,000 రూపీస్ అయితే ఉందన్నమాట. NS400Z వచ్చేప్పటికి 2,30,000 రూపీస్ అయితే ఉంది. ఈ మధ్య ఎవరో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, మా ఏరియాలో 2,40,000 రూపీస్ దాకా ఉందని చెప్పేసి. సో ఆ అబ్బాయి మాట ప్రకారంగా 2,40,000 అనుకుందాం కొద్దిసేపు. రెండు కూడా ప్రైజెస్ ఈక్వల్గానే ఉన్నాయి కదా. సో రెండిట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏది, అలాగే ఈ రెండిట్లో ఏ వెహికల్ కొనుక్కుంటే బెస్ట్ అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కంక్లూజన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఎవరికైతే లుక్స్ ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళైతే కేటీఎం డ్యూక్ 200 అయితే పర్చేస్ చేయండి. నాకు లుక్స్ ఇంపార్టెంట్ కాదు, మంచి ఫీచర్స్ అలాగే పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం అప్పుడు NS400Z అయితే పర్చేస్ చేయొచ్చు. అసలు ఈ రెండు వెహికల్స్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమున్నాయి, NS400Z ఎందుకు పర్చేస్ చేయాలి పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాము. కేటీఎం డ్యూక్ 200లో ఇంజిన్ విషయానికి వస్తే 199.5cc BS 6.2 DOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 25 PS పవర్, 19.3 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్లో ఉందన్నమాట. NS400Zలో చూసుకున్నట్లయితే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 373.2cc BS 6.2 DOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 40 PS పవర్, 35 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్లో ఉంది. సో ఇక్కడ మీకు సేమ్ ప్రైస్లో చూసుకున్నట్లయితే మీకు 200cc ఇంజిన్ వస్తుంది, అలాగే 400cc ఇంజిన్ వస్తుంది అనమాట. కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు NS400Zలోనే ఎక్కువ ఉంటుంది అనమాట. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే రెండిట్లో కూడా 6 గేర్స్ అయితే ఇచ్చారు. మీరు సిటీలో రైడ్ చేసేటప్పుడు కానీ లేకపోతే లాంగ్ వెళ్ళేటప్పుడు కానీ మీకు ఎలా చూసుకున్నా సరే క్లచ్ అయితే స్మూత్గా ఉండాలన్నమాట. అలా చూసుకున్నట్లయితే డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే మీకు NS400Zలో చాలా స్మూత్గా అయితే ఉండిద్ది క్లచ్ అయితే. ఆల్రెడీ డ్యూక్ 200 నేను యూజ్ చేస్తున్నాను కదా, అది అంత స్మూత్గా అయితే ఉండదు, కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది. అలాగే గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు అంత స్మూత్ అయితే అనిపించదు అనమాట. కొనుక్కున్నప్పుడు బాగానే ఉండిద్ది, కానీ కొంచెం యూజ్ చేసే కొద్దీ మీకు కొద్దిగా హార్డ్ అయితే అవుతుంది. ఇంకా మనం బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. బ్రేక్స్లో మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. డ్యూక్ 200లో ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది అనమాట. సో బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. కానీ మీకు ఇది 400cc కాబట్టి 320mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కొద్దిగా పెద్ద డిస్క్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్సలెంట్గా బ్రేక్స్ అయితే పెర్ఫామ్ చేస్తాయి అనమాట. బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. సో రెండిట్లో కూడా ఈక్వల్ బ్రేక్స్ అయితే ఉన్నాయి అనమాట. బట్ ఇది 400cc కాబట్టి బ్యాక్ సైడ్ 240mm ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు ఇలాంటి డిస్క్ బ్రేక్ అయితే తీసుకొచ్చారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చాసిస్ విషయానికి వస్తే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు డ్యూక్ 200లో. ఇది KTM పేటెంట్ అని చెప్పుకోవచ్చు. అదే మనం NS400Zలో చూసుకున్నట్లయితే పెరిమీటర్ చాసిస్ అయితే ఇచ్చారు. రెండు చాసిస్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి అనమాట. సో బజాజ్కి పెరిమీటర్ చాసిస్ ఎప్పటి నుంచో ఉంది. సో హైవే మీద 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది అనమాట. స్ట్రెలిస్ ఫ్రేమ్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. సో రెండింటికి 2 పాయింట్లు అయితే మనం ఇవ్వచ్చు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట. రెండింటిలో కూడా సస్పెన్షన్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం మోనోషాక్ అయితే ఇచ్చారు. రెండింటిని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సస్పెన్షన్ పరంగా ప్రాబ్లం అయితే నేను రైడ్ చేసినప్పుడు నాకు ఏమీ లేదు. సో అవి కూడా బాగానే ఉన్నాయి. టైర్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ రెండింటిలో కూడా 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ KTMలో 150 సెక్షన్ టైర్ ఉంది, కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. కానీ 140 సెక్షన్ టైర్ ఇచ్చారనమాట NSలో. ఇది కూడా ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు కొద్దిగా సైజ్ అయితే తగ్గించారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. బట్ టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉన్నాయి, రెండు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి అనమాట. కానీ ఫ్యూచర్లో మీరు 150 సెక్షన్ టైర్కి NSకి అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా బెటర్ గ్రిప్ అయితే ఉండిద్ది. డ్యూక్లో రెండు కూడా రేడియల్ టైర్స్ అనమాట. కానీ NSలో బ్యాక్ సైడ్ టైర్ మాత్రం రేడియల్ టైర్, ఫ్రంట్ మీకు రేడియల్ టైర్ అయితే కాదని చెప్పాలి. రేడియల్ టైర్కి నార్మల్ టైర్కి డిఫరెన్సెస్ ఏంటని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే చేస్తారనమాట. రేడియల్ టైర్ ఏంటంటే హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి మీకు ఇట్లా వైడ్ అయితే అవుతుంది అనమాట, మీకు మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. నార్మల్ టైర్ ఏంటంటే హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు మీకు ఇట్లా వైడ్ అవ్వకుండా ఇట్లా సన్నగా అయిపోయింది అనమాట. అప్పుడు మీకు స్లిప్ అయిపోయి కింద పడిపోతారు. సో అందుకే అన్ని టైర్స్ కూడా స్పీడ్ వెళ్ళడానికి బాగోవు. మీరు చూసుకొని జాగ్రత్తగా రేడియల్ టైర్స్ అయితే పర్చేస్ చేసి వెహికల్కి వేయించుకొని అప్పుడు మీరు స్పీడ్ అయితే వెళ్ళండి. అప్పుడు మీకు మంచి గ్రిప్ అయితే ఉండిద్ది, మీరు కింద కూడా పడకుండా ఉంటారనమాట. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఖచ్చితంగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 155mm అయితే ఉంది KTMలో. అదే NSలో చూసుకున్నట్లయితే 168mm అనేది ఇచ్చారు. సో KTMతో కంపేర్ చేసుకుంటే మీకు NSలో కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడైనా మీ ఏరియాలో బ్యాడ్ రోడ్స్ ఉంటే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేసిద్ది అనమాట. సీట్ హైట్ విషయానికి వస్తే డ్యూక్లో 822mm అనేది ఉంది. మినిమం 5.7 కన్నా హైట్ ఎక్కువ ఉండాలి, వాళ్ళకి ప్రాపర్గా కాళ్ళు అయితే అందుతాయి అనమాట. లేకపోతే
కాళ్ళు అందవు, కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. అదే ఎన్ఎస్లో చూసుకున్నట్లయితే 807mm అనేది ఉంది. 5.6 అయితే మినిమం ఉండాలి. ఒకసారి హైట్ మీకు సెట్ అయిద్దా లేదా అనేది షోరూమ్కి వెళ్ళి ఎక్కి చూసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది నేను ఏం చెప్తున్నాను ఏంటనేది. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే డ్యూక్లో 13.4 లీటర్స్ పట్టింది, ఎన్ఎస్లో 12 లీటర్స్ ఇచ్చారు. కొద్దిగా ఫ్యూల్ కెపాసిటీ ఎక్కువ ఇస్తే బాగుంది అనిపించింది, ఎందుకంటే 400cc కాబట్టి మీకు అంత ఎక్కువ మైలేజ్ రాదనమాట. సో మీరు వెంటనే మళ్ళీ రీఫ్యూలింగ్ అయితే వెళ్ళిపోవాలి. వెయిట్ విషయానికి వస్తే 159 kgs ఉంది కేటీఎం అయితే, కొంచెం లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. కానీ ఇది 400cc కాబట్టి 174 kgs ఉందన్నమాట, కొంచెం వెయిట్ ఎక్కువ. బట్ మీకు అంత మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉండదు, మీరు ఎక్కువ డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరనమాట. ఇంకా లైట్స్ విషయానికి వస్తే మొత్తం రెండిట్లో కూడా ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ అయితే కేటీఎం డ్యూక్ 200 చాలా బాగుంటుంది అనమాట ఎన్ఎస్ 400Zతో కంపేర్ చేసుకుంటే. బ్యాక్ సైడ్ మీకు టైల్ లైట్ కూడా ఎల్ఈడితోనే లభిస్తూ ఉంది. రెండు కూడా మీకు అంత యావరేజ్గానే ఉంటాయి అనమాట, నాకైతే అంతగా నచ్చలేదు. కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం డ్యూక్లో బాగుంటాయి, అదే సిగ్నల్ లైట్స్ మీకు ఎన్ఎస్ 400Zలో లభిస్తూ ఉన్నాయి అనమాట. సో ఈ వెహికల్కి పీకేసి ఆ వెహికల్కి పెట్టుకున్నట్టుగా అయితే ఉండిద్ది. సో నాకైతే మాత్రం డిజైన్ పరంగా కేటీఎంఏ నచ్చింది. ఫీచర్స్ విషయానికి వస్తే కేటీఎం డ్యూక్ 200లో ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్ అయితే ఇచ్చారు. అందులో మీకు గేర్ ఇండికేటర్ అయితే ఉండిద్ది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఇట్లాంటి నార్మల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. కానీ ఎక్స్ట్రాగా మీకు సూపర్ మోటో ఏబిఎస్ అయితే ఇచ్చారనమాట, అంటే బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే మీరు ఆఫ్ చేసుకుని డ్రిఫ్టింగ్ అయితే చేయొచ్చు. సో ఇవే, ఇంతకు మించి మీకు ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు. యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఇస్తే చాలా బాగుండేది, అది మిస్ అయిపోయిందని చెప్పాలి. అలాగే క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇస్తే బాగుంది అనిపించింది నాకు. సో ఈ రెండు ఫీచర్స్ ఇస్తే బాగుండేది, ఎందుకంటే ప్రైస్ అయితే 2,42,000 రూపీస్ పెడుతున్నాం కాబట్టి మినిమం ఇవి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో ఇవేమి మనకి డ్యూక్ 200లో అయితే రావట్లేదు. అదే ఎన్ఎస్ 400Zలో చూసుకున్నట్లయితే ఫుల్ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారనమాట. ఇందులో మీకు రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, స్లిప్పర్ క్లచ్ ఉంది, రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది, యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఉంది, హజార్డ్ లైట్స్ అయితే ఉన్నాయి, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, బ్లూటూత్ ప్లస్ నావిగేషన్ కూడా ఈ వెహికల్లో మనకి చూపిస్తూ ఉండిద్ది అనమాట. సో ఇన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఎన్ఎస్ 400Z అయితే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుందాము. ఇది 200cc కాబట్టి 125 to 135 మధ్యలో అయితే ఈజీగా వెళ్ళిద్ది అనమాట. సో ఓవరాల్గా 130 మధ్యలో వెళ్ళిద్ది అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇది ఎన్ఎస్ 400Z 400cc కాబట్టి ఈజీగా 150+ అయితే క్రాస్ అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎవరైతే కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్దాం అనుకుంటున్నారో హైవే మీద, బడ్జెట్లో ఒక మంచి వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400Z అయితే బెస్ట్ అని చెప్తాను. మైలేజ్ కూడా మీరు 30 కిలోమీటర్ల దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 25 నుంచి 30 మధ్యలో అయితే రావచ్చు అనమాట. అది మీరు రైడ్ చేసే దాన్ని బట్టి మైలేజ్ అయితే వస్తుంది కాబట్టి ఓవరాల్గా ఒక 30 అనుకోండి. కానీ డ్యూక్ 200 వచ్చేప్పటికి 30 నుంచి 35 మధ్యలో వచ్చింది అనమాట. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను మైలేజ్ టెస్ట్ కూడా చేసి ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ఓవరాల్గా 35 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ ఉంది కాబట్టి మీకు కొంచెం మైలేజ్ అయితే తగ్గుతుంది, లేకపోతే కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎకానమీలో రైడ్ చేస్తే మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది, అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్స్ మధ్యన ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే. మీకు లుక్స్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం కేటీఎం డ్యూక్ 200 ఎవర్ గ్రీన్ అనమాట, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, మంచి మైలేజ్ అయితే వస్తుంది. లేదు నాకు లుక్స్ ఇంపార్టెంట్ కాదు, నేను పెట్టే డబ్బులకి మంచి ఫీచర్స్ కావాలి, అలాగే మంచి పెర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400Z అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా మంది కంపారిజన్ చేయమని చెప్పేసి అడిగారు, వాళ్ళందరికీ డెడికేటెడ్గా ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేశాను అనమాట. మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.